ఏంటంటే వ్యాధిని గురించిన భయం, మరణాన్ని గురించిన భయం, మన స్వంత వారికి ఏమవుతుందో అనే భయం, ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే భయం. సో వ్యాధుల గురించి, లేకపోతే ఫైనాన్సెస్ గురించి, మన ఫ్యూచర్ గురించి, పిల్లల గురించి, వీటన్నిటి గురించి మనం ఆలోచించి భయపడే విషయాలు అవన్నీ అన్హెల్దీ ఫియర్స్. అయితే బైబిల్లో భయము నొంది అనే మాట వ్రాయబడింది. హ్యావ్ సమ్ ఫియర్. భయం, ఒక రకమైన భయం మీకు ఉండాలి అని వ్రాయబడింది. ఆ భయము మనకుందో లేదో ఒకసారి మనం ధ్యానం చేసి ఆ భయాన్ని దేవుణ్ణి అడుగుదాం. నాకు ఇవ్వు ప్రభా, ఆ హెల్దీ ఫియర్, నాకు ఏ ఫియర్ అవసరమో, ఏ భయం నాలో ఉండాలో ఆ భయం నాకు ఇవ్వు అని దేవుని సన్నిధిలో అడుగుదాం. సో ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసిన ఆ హెల్దీ ఫియర్ ఏంటంటే ఉంది అనే మాట కూడా బైబిల్లో ఉంది. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. 4వ కీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి. భయము నొంది పాపము చేయకుడి. మనలో భయం ఉండాలంట. ఏ భయం ఉండాలి అంటే దైవ భయము ఉండాలి. దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నువ్వు కత్తికి భయపడవు, నువ్వు కర్రకు భయపడవు, నువ్వు కోర్టు కేసులకు భయపడవు, మనుషులకు భయపడవు, వ్యాధికి భయపడవు, మరణానికి భయపడవు, ఈ లోక సంబంధంగా దేనికి భయపడవు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అబవ్ ఆల్, అన్నిటికీ పైగా నీవు దేవునికి మాత్రం ఖచ్చితంగా భయపడతావు. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నాకు అసలు దేవుడు అంటే భయం ఉందా? డూ ఐ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? ఎందుకుంది అని ఆలోచిస్తే మనిషిలో దేవుడు అంటే భయం లేదు. దేవుడు చూస్తున్నాడు అనే భయం లేదు. దేవుడు పట్టించుకుంటున్నాడు అనే భయం లేదు. దేవుడు గమనిస్తున్నాడు అనే భయం లేదు. ఒకరోజు దేవుడు ఇవాల్యుయేట్ చేస్తాడు, ఒకరోజు దేవుడు నిలబెడతాడు తీర్పులో, ఒకరోజు తీర్పు తీరుస్తాడు, మనం చేసిన పనులకి తగిన ప్రతిఫలం ఇస్తాడు అని మనిషికి భయం లేక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. చూడండి, చాలా మంది భయంకరమైన అక్రమాలు చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే కోర్టు కేసులు, సూట్ కేసులతో పోగొట్టేసుకోవచ్చులే అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇంకొంతమంది అనుకుంటారు, నేను పోలీసులకు దొరుకుతానా, నేను ఎంతో బాగా పోలీసుల కళ్ళు కప్పి నేను తిరగగలను, నేను ఏమన్నా చేయగలను, ఎలా అయినా చేయగలను, ఎవరి కళ్ళైనా కప్పగలను అని చట్టం నుండి చాలా బాగా తప్పించుకోగలను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి మనం గుర్తించాలి, దేవుని కన్నుల నుండి మాత్రం మనం ఏనాడు తప్పించుకోలేం. దేవుని కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయంట. దేవుని కన్నులు భూమి అంతటా సంచారం చేస్తున్నాయంట. గాడ్స్ ఐస్ ఆర్ రోమింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రపంచం అంతటా సంచారం చేస్తూనే ఉన్నాయి. దావీదు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు అతని డైలీ రొటీన్, దినచర్య ఏంటంటే అడవిలోకి వెళ్ళిపోవడం, తండ్రి యొక్క గొర్రెలు తీసుకెళ్ళడం, వాటిని కాచుకోవడం, ఇంటికి రావడం. ఒక మాటలో చెప్పాలంటే దావీదుకు అడవికి చాలా దగ్గర సంబంధం. ఇంకా దావీదుకి బయట వాళ్ళతో కానీ, తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, తనకి ఫ్రెండ్స్ సర్కిల్ అలా పెద్దగా ఉండుండదు. ఎందుకంటే దావీదుకు వాళ్ళ డాడీ ఒక తక్కువ ఉద్యోగం అప్పగించి, నువ్వు పోరా, నువ్వు వెళ్ళి గొర్రెలు కాచుకో, ఆ పనికైతే నువ్వు కరెక్ట్గా సరిపోతావు అని పంపించేశాడు. ఇప్పుడు ఈ దావీదు ఎవ్వరి కళ్ళలో పడే పరిస్థితుల్లోనే లేడు. అన్నలైనా యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో ట్రైనింగ్ ఇప్పించాడు వాళ్ళ నాన్న. వాళ్ళ అన్నలు మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళ తండ్రి యొక్క ఆలోచన. కానీ దావీదు అసలు మనుషుల కళ్ళలో పడే పరిస్థితులే లేవు. ఎందుకంటే అతని జాబే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు గొర్రెలను కాయుట. అయితే ఎవరి కళ్ళు దావీదు మీద పడ్డాయి అంటే దేవుని కళ్ళు దావీదు మీద పడినాయి. దావీదు కళ్ళు కూడా ఎప్పుడు దేవుని వైపే ఉండేవి. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఆ గొర్రెలను కాచుకుంటూ వాటి టర్మినాలజీలోనే తాను ఒక గొర్రెకు పోల్చుకుంటూ, యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. దావీదుకు దేవునికి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అంటే, తన ఫ్యామిలీలో దావీదును నిజంగా ప్రేమించి అక్కున చేర్చుకొని ఆదరించి తన బెస్ట్ కోరుకున్న వాళ్ళు తన ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ దావీదు దేవునితో ఎంత ఇంటిమేట్గా, ఎంత సాన్నిహిత్యంగా గడిపేవాడంటే, దేవుని ఆరాధించడంలో, స్తుతించడంలో ఎంతగా నిమగ్నం అయిపోయాడంటే, దేవుని మహిమపరచడంలో ఎప్పుడు ఎంత ముందుండేవాడంటే, దేవుడు అనుకున్నాడు, నేను
సింహాసనం ఎక్కించాలంటే ఇలాంటి వాడిని ఎక్కిస్తాను. ఎందుకంటే హిస్ హార్ట్ ఇస్ ఆఫ్టర్ మీ, నా హృదయానుసారుడైన మనుషుడు కాబట్టి నన్ను ఎలా స్తుతించాలో దావీదుకు తెలుసు, నన్ను ఎలా ఘనపరచాలో దావీదుకు తెలుసు, తన్ను తాను ఎలా తగ్గించుకోవాలో దావీదుకు తెలుసు, నా మీద ఎలా ఆధారపడాలో దావీదుకు తెలుసు, నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలో దావీదుకు తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే నా హృదయాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకొని నా హృదయాన్ని అనుసరించి బ్రతుకుతున్న వ్యక్తి దావీదే. కాబట్టి ఇతన్నే నేను సింహాసనం మీద కూర్చోబెడతాను, ఈ వ్యక్తినే నేను సింహాసనం మీద కూర్చోబెడతాను. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు భక్తి చేస్తూ దేవుని నమ్మకంగా వెంబడిస్తూ, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, పూర్ణ హృదయముతో దేవుని వెంబడిస్తూ త్యాగపూర్వకంగా దేవుని కొరకు బ్రతుకుతూ నీ రహస్య జీవితంలో కూడా దేవుని ఎదుట చాలా యథార్థంగా నిందారహితంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే దావీదును చూచిన దేవుని కన్నులు నిన్ను కూడా చూస్తున్నాయి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించినది అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి అనే గ్రహింపు నీకుందా? అసలు ఒక తప్పుడు ఆలోచించడానికి కూడా నీలో నిజంగా దైవ భయం ఉంటే వెంటనే ఆ తప్పుడు ఆలోచన ప్రారంభమైన నెక్స్ట్ మినిటే మనలో ఒక రియలైజేషన్ వస్తుంది. అదేంటంటే, అమ్మో, దేవుడు నా ఆలోచనలు గమనిస్తున్నాడు. ఇతరులకు కీడు జరగాలని ఒకవేళ నీ మనసులో ఒక తప్పుడు ఆలోచన అపవాది తీసుకురావచ్చు. బట్ ఆ ఆలోచన వచ్చిన ద వెరీ నెక్స్ట్ మినిట్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తాడు లోపల నుంచి. నీలో నిజంగా దేవుడు అంటే భయం ఉంటే, భయము నొంది పాపము చేయకుడి అనే వచనము నువ్వు నిజంగా నెరవేరుస్తావు. ఒకవేళ ఏదన్నా అనుకోకుండా ఒక మాట నీ నోట, అనకూడని మాట, వాడకూడని పదం ఏదైనా దొర్లిపోతే వెంటనే నీవు భయపడతావు. అమ్మో, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవునికి ఇది నచ్చదే, ఈ యాటిట్యూడ్ నాలో ఉండకూడదే, ఇలా నేను మాట్లాడకూడదే, ఇలా నేను ఆలోచించకూడదే, ఇలా నేను ప్రవర్తించకూడదే, అయ్యో నా లోపల నా అంతరంగ జీవితం కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి అని దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఇదే. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని ప్రతిరోజు చెప్తున్నావు, మంచిదే. బట్ నా ప్రజల హృదయంలో, నా ప్రజలకు నా పట్ల భయం లేకపోతే వాళ్ళు నా సన్నిధికి చేరుకోలేరు, వారిని ఆశీర్వాదాలు పొందుకోలేరు. యెహోవా యందు భయభక్తులే సకల ఆశీర్వాదములకు మూలమని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీకు దేవుని యందు భయము, భక్తి ఉందా? దేవుడు అంటే భయం ఉంటే నువ్వు పాపం చేయవు.